అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే జలుబు చేసింది, గొంతు ఒకలాగా ఉంటుంది, మూగమైనట్టు ఉంటుంది, కొంచెం వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అయితే రాత్రి మన ముఖ్యమంత్రి మీద ఒక డ్రామా ఆడారు. ముఖ్యమంత్రి మీద కాదు, మన ముఖ్యమంత్రి ఒక డ్రామా ఆడాడు, ఒక సినిమాటిక్ డ్రామా. ఆయన ఆడిన డ్రామా అది జనాలకు తెలిసిపోయింది. నేను ఇంతకు ముందుగానే దాని మీద వీడియో చేయడం జరిగింది. అసలు ఆయన ఆడిన డ్రామా ఏంది, ఆ దెబ్బ ఎలా తగిలింది, ఆ గాయం ఎలా తగిలింది, సో వాట్ ఈస్ వాట్ అని నేను క్లియర్గా ఆధారాలతో సహా ఇంతకు ముందుగానే ఒక వీడియో చేయడం జరిగింది. సో అది పక్కన పెడితే తర్వాత ఈ మాజీ మంత్రులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కానీ, ప్రస్తుత మంత్రులు కానీ, లేదా ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ, లేక మాజీ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళందరూ కూడా పొద్దుటి నుంచి కూడా నానా రాద్ధాంతం ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ముఖ్యమంత్రి గారు పెట్టే సభలు కానీ, లేదా ఆయనకు వస్తున్న ఆ రోడ్ షోకి ఆయనకు వస్తున్న జనాల్ని చూసి ఓరవలేక పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆయన్ని హతమార్చాలని ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే రాత్రి రాళ్లతో దాడి చేయించారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు నానా రకాలుగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు పొద్దున్న నుంచి కూడా. అంటే రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో కోడికత్తిగా ఇష్యూ జరిగింది, ఆ డ్రామా ఆడారు. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి డ్రామా ఆడడం జరిగింది. తర్వాత బాబాయ్ విషయం జరిగింది, అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేసిందని చెప్పి దాని మీద పెద్ద డ్రామా ఆడడం జరిగింది. ఈరోజు కొత్తగా వాళ్ళ మీద వాళ్ళే దాడులు వేసేసుకొని, వాళ్ళే పొడిపించుకొని, వాళ్ళే రాళ్ళు లేపించుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపుతున్నారు. దాంట్లో ఎల్లంపల్లి శ్రీనివాసు అక్కడే ఉన్నాడు, ఆ స్టేజ్ మీద ఉన్నాడు. వాడు వెల్లంపల్లి శ్రీనివాసు ఏదో శ్రీనివాసు వాడు రాత్రి ఆ ఘటన జరిగినప్పుడు, వాళ్ళు ఆ డ్రామా ఆడినప్పుడు వాడు అక్కడే ఉన్నాడు. వాడు అక్కడే ఉండి ప్రెస్ మీట్తో మాట్లాడటం జరిగింది. వాడు ప్రెస్ మీట్లో బాగానే మాట్లాడాడు, వాడు బాగానే ఉన్నాడు. కానీ పొద్దున్న లేసేళ్ళకి వాడు అవతారం కూడా పూర్తిగా మారిపోయింది. నిజంగా అది చూసిన తర్వాత నిజంగా కమల్ హాసనో లేకుంటే ఈ పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా వాడి ముందు సరిపోరు, లేకుంటే వాళ్ళ ముందు సరిపోరని నాకు అనిపించింది. ఆ ముఖ్యమంత్రి దగ్గర కానీ వాడి ఎల్లంపల్లి శ్రీనివాసు చాలా మంది ఉన్నారు, వాళ్ళ టాలెంట్ ఉన్నాడు. అరే వాళ్ళు ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు, సినిమాలకు వెళ్ళొచ్చు కదా నాకు అనిపించింది. అంత టాలెంట్, అంత మేకప్ వేసుకొని వాళ్ళు విశ్వరూపం చూపిస్తున్నారు, వాళ్ళ నటనంతా చూపిస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా ఈ ఎల్లంపల్లి శ్రీనివాసు ఒక మేకప్ వేసుకొని వాడు ఏదో ఇస్రో ప్రయత్నం బాగా నటిస్తున్నాడు. అదేదో మీకు చూపిస్తాను. అయితే వాడు ఏం మాట్లాడారు, పొద్దున ఏం మాట్లాడాడు, వాడు అవతారం ఏందో వాడు చెప్తా. అయితే రాత్రి ఏదైతే వాళ్ళు ఆడిన డ్రామా ఏదైతే ఉందో, రాళ్ళు వేశారు, ముఖ్యమంత్రి గారిని హతం చేయాలని ప్రయత్నిస్తున్నారు అని డ్రామా ఏదైతే ఆడారో అప్పుడు మాట్లాడిన మాటలో వీడియో వీడు మీరు జూమ్ చేస్తాను చూడండి. వీడికి ఎక్కడైనా దెబ్బ తగిలినట్టు ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? ఎక్కడన్నా వాడు ముఖమే అంతే, కానీ ఎక్కడ దెబ్బ తగల్లా ఏమీ లేదు. వాడికి నాకు కన్ను కింద దెబ్బ తగిలిందని చెప్పి నిన్న అన్నాడు, కానీ ఎక్కడ కూడా దెబ్బ లేదు. వాడు నిన్న రాత్రి మాట్లాడింది. కానీ పొద్దులేసి వాడు ఏం మాట్లాడుతున్నారు, వాడు అవతారం చూడండి. వాడు సినిమాలో ఉన్నాడు. వాడు చూడండి, కన్నుకి పెద్ద ఎక్కడి నుంచి కదాక పెద్ద ఒక ఇదేసేసారు, మొత్తం బ్యాండేజ్ వేసేసారు, గుడ్డేసేసి నా కన్ను పోయేసింది, నా కన్ను తగిలింది అని చెప్పి వాడు మాట్లాడుతున్నారు. వాడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి విందాము. ఎల్లంపల్లి శ్రీనివాసు నువ్వు చెప్పరా. డాక్టర్ రాత్రి చెకప్ చేశారమ్మా, చేస్తే కనుగుడ్డు మీద స్క్రాచెస్ పడ్డాయి. అది ఇంత పెద్ద రాయి తగిలితే కరెక్ట్ గా కన్ను మీద తగిలితే క్రాచెస్ పడతాయా? కన్ను పోదు. అంత ఫోర్స్ గా వచ్చిందని వాళ్ళే చెప్తున్నారు. ఫోర్స్ గా వచ్చింది, చాలా స్పీడ్ గా వచ్చింది. ముఖ్యమంత్రి గారిని తగిలి మళ్ళీ నాకు తగిలింది అని చెప్తున్నాడు వాడు. అంత స్పీడ్ గా వచ్చినప్పుడు ఇక్కడ తగిలిందని చెప్పాడు, రాత్రి కన్ను కింద తగిలిందని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, కన్ను క్రాచెస్ అయిందని చెప్తున్నాడు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు ఆ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే తెలుస్తుంది ప్రజలకి ఇలాంటి డ్రామాలు. తర్వాత ఏం మాట్లాడుతూ చూడండి. ఫస్ట్ చెక్ చేశారు. ఇప్పుడు
దాని మీద ఇప్పుడు రిటర్న్ టెస్ట్ మీద టెస్టులు కూడా చేస్తా అన్నారు. ఎందుకంటే బలమైన అది రాయో మరి ఏంటో తెలియదు కానీ బలమైన దాంతో దెబ్బతగిలింది. అది రాయో కాదో తెలియనప్పుడు మీరు రాళ్ల దాడిని ఎలా నిర్ధారిస్తారు? అది రాయో ఏదో నాకు తెలియదు అన్నాడు వెల్లంపల్లి శ్రీనివాసు. అయితే అది రాయి కానప్పుడు అది రాళ్ల దాడి అని మీరు ఎలా ప్రయత్నిస్తారు, ఎలా గుర్తిస్తారు? అది రాయి అని మీకు ఎలా తెలుసు? అసలు ఆ రాయి ఏది? మీకు తగిలిన రాయి ఆ బస్సులో ఉండాలి కదా. అసలు అది రాయా ఏంది అని చెప్పి అది చూపించాలి కదా. దాని మీద ఆధారాలు లేదు, అది చూపించరు. దాని గురించి మాట్లాడతా ఉండండి. ఫస్ట్ ఇది ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. అది ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ తగిలిన తర్వాత, ఎందుకంటే ఆయనకి తగిలినట్టు కూడా నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఆయన బాధపడ్డాడు, నాకు నేను దెబ్బతగిలి మేము పక్క తిరిగాను తప్ప కిందకి దిగిన తర్వాత కానీ సీఎం గారు కూడా దెబ్బ తగిలిందని పరిస్థితి చూసి. ఎందుకంటే నాకే చాలా ఫోర్స్గా వచ్చిందంటే మొట్టమొదటి తగిలింది అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి తగిలింది. ఆయనకి ఏ విధంగా తగిలి ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అటువంటి గట్టిగా మరి ఇది కావాలని ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన కార్యక్రమాన్ని మాత్రం పూర్తిగా నేను నమ్ముతున్నాను దాంట్లో. అరే ఎల్లంపల్లి బెల్లంపల్లి కావాలని హతమార్చాలనుకుంటే రాయులతో దాడిని చేస్తారా? ఒకసారి ఆలోచించు. ప్రజలు కూడా, మీరు కూడా ఆలోచించండి. ఒకసారి ఆయన్ని లేకుండా చేయాలి అనుకుంటే వాళ్ళు రాళ్లతో ఎందుకు దాడి చేస్తారు? వాళ్ళకి గన్నులు దొరకవా? వాళ్ళకి బ్లాక్లో గన్నులు దొరకవా? ఆ డిష్యూ అని కలవలేరా? అక్కడ కలవలేరా? మీరే డ్రామాలు ఆడి, మీరే రాళ్ళు లేపించుకొని, మీరే పొడిపించుకొని అక్కడ అసలు ముఖ్యమంత్రి దగ్గరికి దాదాపు అసలు ఎవడైనా రాగలుగుతాడా? ఆ బస్సు చుట్టూ 200 మంది 300 మంది ఉంటారు. అన్ని కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే, ఆయన సిబ్బందే, వాళ్ళ అనుచరులే, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్, వాళ్ళ గంజా బ్యాచ్, వాళ్ళే ఉంటారు అక్కడ. ఇంకెవరు దగ్గరికి రానివ్వరు. ఆ బస్సు మీద అంతమంది ఉన్నారు, మీరు అంతమంది ఉన్నారు బస్సు మీద. సెక్యూరిటీ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ రాయి ఇసిరితే కరెక్ట్గా మీ ఇద్దరికే తగిలిందా? ఇంకెవ్వరికి తగల్లా కరెక్ట్గా. అందులో కరెంటు కూడా లేదు. కరెంటు లేనప్పుడే రాయి వేసారు, అది మీకు తగిలింది. ప్రజలు ఏమన్నా గొర్రెలు అనుకుంటున్నారా? మీరు చెప్పేదంతా సొల్లంతా వినడానికి, మీరు ఆడే డ్రామాలన్నీ వినడానికి ప్రజలేమన్నా గొర్రెలు అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రజలు మీకు ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళే చేయించారు, వీళ్ళే దాడులు చేయించారు. వీళ్ళు దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? రేపు కూటమి అధికారంలో రాబోతుంది. ఇలాంటి సమయంలో వాళ్ళకి ఎందుకు సింపతి కల్పిస్తారు? ఆయన లేకుండా చేయడానికి వీళ్ళకి ఏం అవసరం? అసలుకి ఓడిపోయే వ్యక్తి మీద ఎందుకు దాడులు చేపిస్తారు? ఎందుకు ఇది మారుస్తారు? అతమారవాలని ఎందుకు ప్రయత్నిస్తారు? అలాంటి ప్రయత్నాలు చేయాలనుకుంటే గతంలో ఎప్పుడో చేసుండాలి కదా. కాంగ్రెస్ హయాంలో చేసుండాలి కదా. ఇప్పుడు ఎందుకు అసలుకి అక్కడ జనాలే రావటంలా, ముఖ్యమంత్రి సభలకి జనాలే రావటంలా. మీరు డ్రామాలు ఆడి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు డ్రామాలు ఆడి, మీరు ప్రజల మీద మీకు ప్రేమ లేక, మీ మీద ప్రజలకి ప్రేమ లేక మిమ్మల్ని చీకొడుతుంటే ఏ గత్యంతరం లేకుండా ఇలాంటి ఒక పాత స్ట్రాటజీ తీసుకొచ్చి ప్రజల్ని నమ్మించాలి, ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలి, గతంలో చేశాం కదా మనం, మళ్ళీ కూడా అలాగే చేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ అది ఎవరు కూడా నమ్మరు. ఒకసారి నమ్ముతారో, 2 సార్లు నమ్ముతారు, ప్రతిసారి కూడా అదే నమ్ముతారా? మీరు చెప్పిందల్లా నమ్మటానికి మళ్ళీ ఒక యేసు వేసుకుని వచ్చి నాకు కన్ను తగిలింది, రాత్రి ఏమో నాకు కన్ను కింద తగిలింది అని చెప్పాడు. ఇప్పుడేమో కన్ను పైన తగిలింది, కన్ను మీద తగిలింది అని చెప్పి పెద్ద బ్యాండేజ్ వేసుకుని వచ్చాడు. సిగ్గు లేకుండా, సిగ్గుమాలి మాట్లాడుతున్నాడు. సిగ్గు లేకుండా వచ్చి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి ఏదో పనిలే, ఇదే పని వాళ్ళకి. ఇంకేం పనులు లేవు వాళ్ళకి. వాళ్ళు పనులు చేసుకోరు, ఇదే పనుల మీద ఉంటారు. అసలు మీకు జనాలే రాలా? సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ మీద మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా జనాలు చీకొడతారని కూడా కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా? కొంచెం కూడా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఏం మనుషులు రా మీరు? జై హింద్.